మనకి ఎంత అవసరమో అంత మాత్రం బియ్యం పిండి వేసుకొని ఇలా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. అరిచేతిని కాస్త తడి చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి, గారెల్లాగా. మరి మందంగా చేసుకోవద్దు, ఈ మాత్రం మందం అయితే సరిపోతుంది. ఈలోపు ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి, బాగా ఎక్కువ వేడి ఉండకూడదు. ఇవి వేసిన తర్వాత వెంటనే కదిపేయొద్దండి. అర నిమిషం అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి, అప్పుడు లోన కుక్ అవుతుంది, బయట కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత చూసారా, ఈ కలర్లో ఉండగా తీసేసుకోండి. ఇక్కడ చూడండి, తెల్లగా ఉన్న వైపు ఎక్కువగా బబుల్స్ ఉన్నాయి అంటే ఇంకా కుక్ అవ్వాలి అని అర్థం. ఇటు సైడ్ చూసారా, బబుల్స్ అన్నవి కుక్ అయ్యే కొలది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, అది గుర్తు. తీసేసుకొని టిష్యూ మీద వేసేసుకోండి. ఇలానే అన్నీ కుక్ చేసుకోవాలి. క్యాబేజీ వడలు అనేవి రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీ చేసుకోవడం, క్విక్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి.